అట్లా వేసుకో, మొత్తం అట్లా వేసుకో. ఇప్పుడు మనం నారపల్లి దగ్గర ఉన్నటువంటి నందనవనానికి వచ్చినాం. లోపలికి పోదాం. మనం కొంచెం పిక్నిక్ అయితే వచ్చినాం. ఎందుకంటే ఇది హైదరాబాద్ ఉన్న చాలా దగ్గర. మంచిగా లోపలికి మంచిగా అన్ని చేసుకోవచ్చు, తినొచ్చు, చేయొచ్చు, అన్ని చేయొచ్చు. లోపలికి చూద్దాం. ఓకేనా? రెడీ. టికెట్ తీసుకుంటాం 240. సైడ్కి వచ్చినాం. లోపలికి వచ్చినాం మనం. చూసుకోలేక ఇక్కడ ఎంతమంది ఇంకా జికా లోపలికి వచ్చిన విషయాలు కూడా నేను ఒకటి పట్టుడు వద్దున్నారు మరి అది వీడియో తీయాలి. సరే ఇంకా ఫ్రెండ్స్ జింకా బాగుంది. లోపల మంచి చాలా బాగుంది. అమ్మా చూడు ఎంత బాగుందో. అమ్మా హాయ్ అప్పురి. హాయ్ హాయ్. ఏడుకొచ్చిర్రు తెలియదా అన్న? ఎడు తీసుకొచ్చినావు అన్నాలని అందరం మనం మా వాళ్ళందరికీ నాకు ఎట్లా పేరు చూస్తారా? మా తమ్ముడు పాట అవుతుంది చూసిరా ఫ్రెండ్స్. ఇట్లుంటుంది మనం ముచ్చట. వాళ్ళేమో నిమ్మలంగా అవుతుంది, దానికేమో ఇట్లా చెప్పి చూసిరా. లోపల పోవచ్చా? ఇంకా లోపల ఉంటాయా? ఉంటుందా? నీడ ఉంటుందా పిల్లలు ఆడుకోవడానికి? అది ఇట్లా ఉంటుందా? ఇప్పుడు అట్లా వేసారు కదా, అట్లా ఉంటాయి అట్లా కూర్చోడానికి. అదే షెడ్ రైట్, షెడ్ అదే. ఏడిపోతురు మీరు? ఎవరు చెప్తలేరు. లోపలికి ఇంకా చాలా లోపలికి పోవాలి. చేతులు పట్టుకుంటే చేసే చూద్దాం పన్నాను, చూద్దాం. డ్రింకింగ్ వాటర్ కూడా ఉన్నాయండి. అది అన్ని లోపల ఉంటాయి కదా. ఇంకా ఇంకా చూసారా దగ్గరికి వచ్చినాం. చూసారా ఇంకా ఇక్కడ ఉన్నట్టుందిగా. జాగా లేదు ఏడా కూర్చోండి. చెల్లు అంత కూర్చున్నాం.
పొద్దులు ఏడ్చిన కానీ మార్చిన ఇప్పుడేనే అది తింటాం ఇక. ఇంకొన్ని తీసుకో. మంచిగా ఉందా ఎలా ఫస్ట్ టైం వచ్చినావు బయటకి ఇట్లా పోతామని చెట్ల కిందకి పోయినావు ఊళ్ళో ఓనే ఓలే ఇక. ఊళ్ళో ఓనే ఓలే కదా చెట్ల కిందకి ఊళ్ళో మనం ఎప్పుడు చెట్ల కింద పోయినా మాకు ఆకలి అవుతుంది. తీసుకో మరి తిన్నది ఇక. దామా ఫ్రిడ్జ్ ఉందా అది చేయగలుకోవాలి ఫ్రిడ్జ్ కడుక్కోపో. అది అట్లా వేసుకో, అది మొత్తం అట్లా వేసుకో. ఏంది ఎగ్గుది నేను చికెన్ మటన్ తిన్నాను అన్నట్టు అందుకోసం అట్లనే కడిగి మళ్ళీ మనకి ఎగ్ ఫ్రై పక్కన కడగొచ్చు. ఎగ్ ఫ్రై మనకి చూడ చూడ అదరా నేను ఇక్కడ వీడియో వేసుకుంటున్నా డిస్టర్బ్ చేస్తున్నా తమ్ముడు. అది సబ్ చేసిన చూపించ కూర ఇంకా కూర నేనే చేసిన రాత్రి ఇది దీంతో అలవాటు చేసుకోవచ్చు. ఇప్పుడు తీసుకొచ్చినావా కూర కూడా మస్తు ఉంది. ఏది అది బాగుంది మా చిన్ని కూడా మంచిగా ఆగలేదు చిన్ని అన్నీ మంచిగా ఒక్కొక్కటి పెట్టుకోవాలని చలికి కింద తప్పేసిందా ఇన్ని కాదు, ఇన్ని అంటే నాని ఎప్పుడంటే వీడియోలు చూసినావా తీసుకుందాం మా చూడు అందగాను ఫోన్లో మీ ఫేస్ ఎక్స్ప్రెషన్ చూసి నాగార్జున గారు నీకు బిగ్ బాస్లో అవకాశం ఇస్తాను ఎందుకన్నా చూడన్నా తింటాను డిస్టర్బ్ చేయకరి పప్పు ఇష్టం అమ్మ ఇష్టం లేదా ఎప్పుడు వచ్చినాం పార్కు చిట్టుగాడు కన్నమ్మ ఇంకెవరు వచ్చారు చిట్టుగాడు కన్నమ్మ నేను కంకమ్మ చిన్నవ్వ కుక్క పిల్ల చిన్న కోడలు పెద్ద కోడలు అందరం వచ్చినాము మంచి వండుకున్నాము తిన్నాము ఆట ఆడుకుంటున్నాం వచ్చినాం వస్తున్నాం తిన్నాం తిన్న తర్వాత డ్రెస్ తీసుకుంటున్నాం అన్నట్టు మా వాళ్ళందరూ అక్కడ వస్తారు. నేను మా అమ్మాయిని ముచ్చట చెప్తామని ఎట్లుందమ్మా బాగుంది ఇక్కడ వచ్చిన మంచిగా నా కొడుకు, నా కోడలు నా బిడ్డలు అందరం వచ్చిన మంచిగా మా అందరం వచ్చిన మంచిగా వండుకున్నాం తెచ్చుకున్నాం తిన్నాం మంచిగా అనిపిస్తుంది. మంచిగా కాసేపు ఆడుతున్నాం నా మనవరాలతోటి. ఇక్కడ ఏమున్నాడు జింకలు ఉన్నాయి, నిజంగానే జింకలు బొమ్మలు కాదు జింకలే జింకలు జింకలు ఉన్నాయి మంచిగా ఉన్నాయి. మీరు కూడా వచ్చి చూడండి. ఎంజాయ్ నా చిన్న కొడుకు నా పెద్ద కొడుకు మా పెద్ద కోడలు మా చిన్న కోడలు నా పెద్ద చిట్టిగాడు వస్తుండు మంగడి చిట్టిగాడు మంచిగా ఉంది బాగుంది ఏం బాగుంది బాగుంది పార్కు బాగుంది. రెండు మూడు బాగానే ఉంది. నువ్వు తిన్నా ఎప్పుడు తిని నిమ్మలంగా వస్తుంది బాగా ఎటు బాగుంది ఇక్కడ. జింకలు ఉన్నాయి జింకలు అంటే పేమెంట్ చిన్న పప్పకి పని పప్పకి ఎంజాయ్ ఇంకా పండగ నా దగ్గర ఫోటో తెచ్చినావు మళ్ళీ మంచి మళ్ళా మంచిగా వస్తుందా మంచిగా వచ్చిన తల్లి మళ్ళీ అట్లా అట్టది బాగుంది. నేను అమ్మో ఫోటోలు నా బంగారమే నా కూడా అబ్బో అందరు తిప్పుతుంది మళ్ళీ చూసా అమ్మని నింపు అమ్మని ఫోన్ చూడు హాయ్ చెప్పు హాయ్ అని ఓకేనా ఫస్ట్ ఇక్కడ పోదాం. ఇక్కడ మేము చూసేద్దాం. అది అక్కడ పులిని చూసే పులి ఏమన్నా చూసినా కొత్త చెట్లు ఏమన్నా చూసారా పులి ఫ్రెండ్ కొత్త చెడితే ఏమన్నా చూడరు మంచిగా పెట్టరా దగ్గరికి వచ్చి ఫ్రెండ్స్ వీఆర్ ఫ్రెండ్స్ ఏమన్నా మళ్ళీ అంటే ప్రేమ దీనికి వింత గొలుపు విహంగాల జాడల రూపాల వీక్షణం విహరించు మనస్సు ఆనందలోకాల లోగిళ్ళ తక్షణం. ఇంగ్లీష్లో రాసిరు అది ఇంగ్లీష్లో రాసి తెలుగులో లేదు. మనకు అర్థమయ్యే భాషలో ఉంటే మంచిగా ఉంటుంది. పక్షుల సంతతిని కాపాడదాం, పర్యావరణాన్ని పరిరక్షిద్దాం.
దీని అవతల అక్కడ రోడ్డు ఉంటుంది కానీ ఇక కానీ హైదరాబాద్ ఉన్న వాళ్ళకి మంచిగా అనిపిస్తుంది. వాళ్ళు నాగోల్, రామంతపూర్, నర్సిగూడ వీళ్ళందరికీ మంచిగా చిన్న చిక్కి పిల్లలు కదా. ఏ చిన్న జింగి పిల్ల ఇక్కడ అమ్మాయి, చిన్న చూస్తుంది దగ్గరకు కింద పడుతుంది. ఇంకోటి ఉంది దాని తెల్ల ఇంకా దగ్గరకు వెళ్తే మంచిగా ఉంటుంది. నీ వెనక అన్న ఏం చేస్తాను అనుకున్నావు? గుండు మీద వస్తున్నాం. అక్కడ ఆడుకున్నట్టు పిల్లలు ఆడుకున్నట్టు చూపిస్తాం. ఇట్లా పెట్టాలి. చూడు జింక తీసిరు ఎట్లా పోతుందో. అంటే మేకలే మరి ఇవి, అంటే మేక జాతి. ఎట్టర్రా చూడరి జింకలు ఉన్నాయి. జింకలు ఇది బాత్రూమ్ కూడా మేకలక్కన ఉంది. జార్లోకి ఎందుకు పడుతుంది? పడతలే మొత్తం దొక్కని కలుపు ఏం లేదు. ఆ పక్కన గడ్డి ఉంది కదా, పిల్లలు ఆడుకునే దగ్గరికి వచ్చాం. చిన్న పిల్లలు ఆడుకునేవి అవన్నీ ఇయ్యాలి. కొంచెం అయితే ఇంకా కూర్చుంటా అనాలే. నీకు కొంచెం కరమైనట్టుంది. తిరుగుతలేదు 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 అది ఎక్కి తిరుగుతారేమో పిల్లలు. బాగుంది, ఎంత బాగుందో ఇక్కడ పాడండి, చాలా బాగుంది. కూర్చోడానికి అసలు అవసరం. పోతావా? అక్కడ ఉంటాయి కదా, ఇక్కడ రోడ్డు కనిపిస్తుంది, రోడ్డు కనిపిస్తుంది, వెహికల్స్ అని పోతుంది. వేరు
ఫోటో అంటే ఇక్కడ కూడా ఉన్నాయి, లేడీ టాయిలెట్స్ టాయిలెట్స్ దానికి ఆల్రెడీ మేము తెచ్చుకున్నాం, కాకపోతే టేస్ట్ చేస్తున్నాం. ఇలా మంచిగా ఉంటుంది. ఆటనేనా పోయి చూడండి, వీళ్ళు ఇక్కడ పనిచేస్తూ పోయి ఎంత మంచిగా ఏర్పాటు చేసుకోలేదు, మంచిగా పెట్టున్నారు మంచిగా. టాయిలెట్స్ టాయిలెట్స్ ఎండ ఘోరంగా అయితే ఘోరం కొడుతుంది. ఇప్పుడైతే ఓకే ఓకే. ఫ్రెండ్స్, వాష్రూమ్ వాష్రూమ్ అంటుంది కదా, ఇక్కడ తెలుగులో కూడా రాసేది ఇది వాష్రూమ్, శుభ్రపరిచి గది. అంటే ఏమైనా శుభ్రపరచుకోవచ్చు. ఫస్ట్ తెలుగులో రాసిన బోర్డు చూస్తున్నాం మేము. వాష్రూమ్ శుభ్రపరిచి గది, శుభ్రపరిచి గది. కలేజ సినిమాలో ఆలి కుదరదు, కలబంద అంట, కలేజ గిరి కాలం అందనా గది చెట్టు. కలేజ సినిమాలో ఆలి తింటారు ఒక వేసి. మెడిసినల్ యూజ్ దేనికంటే జాయింట్ పెయిన్స్, కాఫ్, కోల్డ్, దగ్గు, సర్ది, జాయింట్ పెయిన్స్, దానికోసం ఇవి వాడతారట. ఏజ్ కూడా పని చేస్తుంది, మన చల్లగా ఉంది. వస్తుంది చల్లగా. చల్లగుంది. రావడం మళ్ళీ ఎండ దెబ్బ తాకితే మళ్ళీ పెద్ద కష్టం. వద్దు పడుకో. గోళీలు ఉన్నాయి, 4 గంటల టైం పోవాలి. పెడతారు ఇక మళ్ళీ బిడ్డ ఆడుతుంది బాగా. 200 ఎకరాలు ఉందో. సుట్టు ఇంకేమో కడతారు. ఇంకే గ్రీన్ రంగు చేస్తున్నారు. మొత్తం అడిగారు ఎకరాలు మొత్తం ఎన్ని ఎకరాలు ఉంటాయి? 100 ఉంటుందా? 500 ఎకరాలు, 500 ఎకరాలు. ఇప్పుడు ఇదేంది అన్నట్టు, ఇటు సైడ్ ఇది ఎంత దూరం ఉంటుంది? ఇక్కడ ఉంటుంది, చాలా దూరం ఉంటుంది. 500 ఎకరాలకు ఎక్కువ ఉంటుంది. ఇటు పోతానే ఉంది అక్కడ బోర్డు, అక్కడ బోర్డు ఇక్కడ పోతానే ఉంది కదా, ఇటు సైడ్ పోతానే ఉంది కదా. అన్ని పాటలే తిరుగుతూనే ఉన్నారు. అంతే ఆడ ఉన్నది అంతా
ఇదే ఉంది అది అంతేనా? అది రిపేరింగ్ చెప్తారు. ఆ సౌండ్ అదేనా? ఏమొస్తుంది? మొత్తం గవర్నమెంట్ దాంట్లో అంటే మన తెలంగాణ ఇదే పెద్దదా? 500 ఎకరాలట. 500 ఎకరాలు ఉన్నట. అక్కడ వాటి కవర్లకు ఉంది, దీంట్లో రిపేర్ చేస్తా ఉన్నారు. ఒక్కసారి ఎక్కువ చూద్దాం. అది అక్కడ ఉంది కదా గ్రీన్ కలర్ది, ఒక్కసారి ఎక్కువ చూద్దాం. ముట్టుకో. అమ్మా. వావ్. ఇది బాగుంటే మస్తు ఉండే కదా, అంతే నడుచుకుంటూ పోయేద్దాం. అవి కూడా చెట్లనే కలిసిపోయినాయి. ఎంత బాగుండేనో. పైకి చూపెట్టారు, చూపించిన చూడు. ఇక చాలా దూరం ఉంది అసలు. ఇల్లు నాకు రౌండ్ ఉంది. ఇది ఖరాబ్ అయ్యి బంద్ చేయాల్సిందట. ఎక్కువ వస్తుంది. చాలా చాలా ఉంది కానీ ఖరాబ్ అయినట్టు. ఖరాబ్ అయినట్టు ఫ్రెండ్స్. ఒక్కటే చూడు అడిగా ఇస్తుందో పైన చూసి వచ్చారు. ఇక్కడ నుంచి తీసుకున్నాం. ఇట్లా పోయి ఫ్రెండ్స్, ఇట్లా పోయి మళ్ళీ అట్లా తిరిగి మళ్ళీ ఇట్లా వస్తాయి. అట్లా పోయి మళ్ళీ ఇట్లా వస్తుంది. కళ్ళు తిరిగి తినబడతారు. వాళ్ళు అన్ని చెట్లే ఉంది, అన్ని చేమలే ఉన్నాయి. తిన్నాడు బాయి 500 ఎకరాలు ఉంటే ఇటు కూడా ఎక్కరాదా? ఇట్లా కూడా ఇక ఏడరా ఖరాబ్ వాళ్ళు కూసురుగా. ఈ తోపు ఉంది కాబట్టి మనకు తెలుస్తుంది, కానీ లేకపోతే ఆగమవుతారు. ఇలా మా తమ్ముడు గుర్తున్నాడు. మా తమ్ముడు గుర్తున్నాడు. మెల్లవరా అమ్మ చెప్పు అన్న, అమ్మ చెప్పాను. అది ఎందుకు వాచ్ టవర్? వాచ్ టవర్ అమ్మా. వాచ్ టవర్ అంటే ఏంటి అది? కోతులు రావా ఇళ్ళకు? ఇంత పడతా నాని అంతే కనిపిస్తుంది పావే. రైలు కాడనే ఇది ముట్టడానికి కన్ను కింద పడుతుంది. అమ్మ రాను మీరు ఎక్కడ కూర్చుంటే వీడియో అదే తీసుకుంటాను ఎక్కకుండా. అంతేనా?
మొత్తం పైకి చేసాం కదా కన్నా సరే ఇక్కడ రమ్మని చెప్తాను ఇంతకే చెప్తాను రమ్మని ఎక్కడ చేస్తావు ఎక్కడ చేస్తావు అమ్మా అమ్మ. దామా పైకి ఉంది ఇది రంగురాటం ఎక్కినట్టే ఉంది. రంగురాటం అంటే తెలుసు కదా, జాయింట్ విత్ ఇంగ్లీష్లో. ఇట్లా చేత జారుతుంది అమ్మా జారుతుర్రు జారి కింద పడుతుంది జారి జారి దిగుతున్నాం కింద దిగుతున్నాం. దుంకే ఒక దుంకే డబ్బులు చేయడు వాచ్ టవర్ దిగినాం. ఆడుంది వాచ్ టవర్ ఇదేమా తీరా పక్కల వాచ్ టవర్ నుంచి వచ్చినాము. ఇక మళ్ళీ ఇక్కడికి వచ్చిన జస్ట్ ఎందుకంటే అది ఎక్కినాం కదా వాచ్ టవర్. కానీ పైనుంచి చూసేది కదా ఫ్రెండ్స్ ఎంత అది ఉంది. బాబా మస్తు పెద్దగా ఉంది అడవి కదా. ఇప్పుడు మనం అక్కడి నుంచి వచ్చినాము. అక్కడి నుంచి వచ్చి ఆ చెట్లకి ఇలాంటి పోయి స్కై వాక్ నుంచి వచ్చినాం. మళ్ళీ ఇటు నుంచి ఇటు వచ్చినాం. మళ్ళీ ఈత పోతే మళ్ళీ ఇట్లా డబ్బా షేప్ ఉంటుంది అన్నట్టు చతురస్రాకారం అట్లా. ఇప్పుడు ఇట్లా గింజలు ఉంటాయి. గింజలు పార్క్ సపరేట్ ఇచ్చి పెట్టి మిగతా అంతా ఓపెన్ ఉంటుంది. ఇక్కడ కూడా చాలా జంతువులు గిజి మస్తు ఉంటుంది. కొంచెం ఎండిపోయింది ఎండాకాలం కానీ కొంచెం ఎండిపోయింది. కానీ కొంచెం వానకాలం చలికాలం అయితే ఇంకా అసలు గ్రీనరీ ఘోరంగా ఉంటుంది అన్నమాట. పైన వస్తుందా? అరే పండుకుంది జింక వండుకొని. ఇప్పుడు ఇక మళ్ళీ ఇక్కడ మన స్టార్టింగ్ లైన్కి పోతున్నాం. ఇక స్టార్టింగ్ స్టేజ్కి పోతున్నాం. ఫ్రెండ్స్ ఎంత మంచిగా ఉంది. నీళ్ళు కావాల్సినట్టు అంతే సార్. బండికి తాబేలు లాగా ఉంటే తీసుడు బాగా ఇస్తుంది కదా, బాగుంది. నువ్వు అది మంచిగా కూడా ఏమైనా మొత్తం అయితే నందనవనం పోయి వచ్చినాం. కొద్దిగా 12:30కి పోయినాం, 5:30కి బయటకు వచ్చినాం. మంచిగా ఉంది. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎవరైనా చూసుకోవడం కూడా వచ్చి అంటే ఎంజాయ్ చేసుకోండి. ఓకేనా? రైట్, బాయ్, థ్యాంక్ యూ.